ఓటు విలువ తెలుసుకో, ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి బాబు అంటూ ఒక పక్క ఎన్నికల సంఘం, మరో పక్క స్వచ్ఛంద సంస్థలు ఎంత మొత్తుకున్నా ఓటర్లలో మాత్రం అంత ఉత్సాహం కనిపించడం లేదు. ఇప్పుడు దాకా జరిగిన 3 విడతల పోలింగ్లో ఓటింగ్ మందకొడిగా నమోదైంది. 2019తో పోలిస్తే తగ్గింది కూడా. ఇలా తక్కువ ఓటింగ్ మన దేశంలో కొత్త ఏమీ కాదు. కానీ దానికి కారణాలేంటి? అది ఎవరికి నష్టం కలిగిస్తుంది? దాని ప్రభావం ఎంత? ఓటు దేశ పౌరుడికి వజ్రాయుధం. ఓటు హక్కు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు ఉంది. కానీ చాలా మంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెంది మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు, ఓటు ముఖ్యమే. అందుకే మన భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తన ఓటును ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేయాలి. ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రతి పౌరుడు ఓటు వినియోగించుకోవాలి. అందుకే ఓటు వేయండి బాబు అంటూ ఎన్నికల సంఘంతో పాటు స్వచ్ఛంద సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఓటర్లలో మాత్రం అంత ఉత్సాహం కనిపించడం లేదనేది టాక్. ముఖ్యంగా యువత ఓటింగ్ కి దూరంగా ఉంటోందట. దేశంలో ఇప్పటి వరకు జరిగిన 3 విడతల పోలింగ్ లో ఓటింగ్ మందకొడిగానే నమోదైంది. 2019తో పోలిస్తే ఇంకా తగ్గిందట. ఈసారి సుదీర్ఘ లోక్సభ ఎన్నికల ప్రక్రియలో 3 అంశాలు ముగిశాయి. మే 7న 3వ విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 65.68% ఓటింగ్ నమోదైంది. ఆ స్థానాల్లో 2019లో నమోదైన 67.33%తో పోలిస్తే 1.65% తగ్గినట్లు ఈసీ డేటా చెప్తోంది. తొలి 2 విడతల్లోనూ ఇదే తంతు. 102 లోక్సభ స్థానాల్లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14% ఓట్లు పడ్డాయి. 2019లో ఈ స్థానాల్లో 69.4% ఓటింగ్ నమోదైంది. 88 సీట్లకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్ లో 66.71% ఓటింగ్ నమోదైంది. 2019లో ఆ స్థానాల్లో వీటికి 69.2% ఓటింగ్ జరిగింది. మరో 4 విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో మే 13న జరిగే 4వ దశలో అత్యధికంగా 96 సీట్లున్నాయి. చివరి 3 పోలింగ్ జరగాల్సిన స్థానాలు 164 మాత్రమే. రెండు 2019లో 67.4% ఓటింగ్ నమోదైంది. ఇప్పటిదాకా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రికార్డు. 1951, 1952 తొలి లోక్సభ ఎన్నికల్లో నమోదైన 45.67% ఓటింగ్తో పోలిస్తే ఓటర్లలో చైతన్యం పెరుగుతూ వస్తోందని చెప్పాలి. అయినా ఇప్పటికీ కనీసం 70% కూడా చేరకపోవటం మాత్రం ఆందోళనకరమే. రికార్డు పోలింగ్ నమోదైన గత ఎన్నికలనే తీసుకుంటే జనాభా భారీగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఓటింగ్ నమోదవటం గమనార్హం. ఈ లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికైతే ఓటింగ్ సరళి నిరాసక్తంగానే ఉంది. మిగతా 4 విడతల్లో ఓటర్లు భారీగా బారులు తీరితే గాని కనీసం 2019 స్థాయిలోనైనా ఓటింగ్ నమోదయ్యే అవకాశం లేదట. ఈసారి భారీగానే తగ్గే సూచనలే కనిపిస్తున్నాయట. పట్టణ ఓటర్లు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవటం, ఓటింగ్ శాతం పడిపోవటానికి ముఖ్య కారణాల్లో ఒకటి. 3 విడతల్లో పట్టణ నియోజకవర్గాల్లో పేలవ ఓటింగ్ ఇందుకు నిదర్శనం. ఓటరు భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నికల సంఘం అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, చాలా మంది నాయకత్వంలో మార్పు కోరుతున్నప్పటికీ పెరుగుతున్న జనాభా పోల్ బూతులకు దూరంగా ఉండటం చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది. గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల నుంచి వచ్చిన ఓటర్ల సంఖ్యతో పోలిస్తే పట్టణవాసుల ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. నగరంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న ఎన్నికలకు సంబంధించి నిరక్షరాస్యులుగా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లటం లేదు. తమ భవిష్యత్తుకు తగిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎన్నికల అక్షరాస్యులుగాను మలిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య పెరగడంతో ఏటా ఓటింగ్ శాతం తగ్గడానికి ఓ కారణంగా తెలుస్తోంది.
ఓటు వేయకపోతే ఏంటి నష్టం అనుకుంటాం, కానీ పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఒక నియోజకవర్గంలో కనీసం సగం మంది కూడా ఓటు వేయకపోతే సగం కన్నా ఎక్కువ మంది తిరస్కరించిన అభ్యర్థి మనల్ని పాలిస్తున్నారని అర్థం. పోలింగ్ శాతం తక్కువైతే పాలకులకు ప్రజలంటే లోకువగా ఉంటుంది. ఏదైనా సమస్యలపై ప్రశ్నిస్తున్నప్పుడు మీరు మాకు ఓటేయకుండా ఎలా అడుగుతారు అని భావిస్తారు. మంచి అభ్యర్థికి ఓటేయకపోతే ఎదుటివారు డబ్బు ప్రలోభాలతో అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే యువత మేలుకో, ఓటు వేసి నీ బాధ్యత నిలుపుకో.